హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గోవా వచ్చేసాం కదా. మేమున్న రూమ్ నుంచి కోలా బీచ్ 1.5 అవర్. మార్నింగ్ లేచి కొంచెం రైస్ వండుకొని కర్రీస్ వండుకొని బాక్స్ కట్టుకొని, ఎందుకంటే అక్కడ ఫుడ్ మేము తినలేకపోతున్నాము. 10కి అలా బయలుదేరాము. మనము కోలా బీచ్ వెళ్ళేటప్పుడు 1 కిలోమీటర్ ముందే మనల్ని ఆపేస్తారు. అక్కడ నుంచి వాళ్ళ జీపులు వెళ్తాయి, ఎందుకంటే రోడ్డు అస్సలు బాగాలేదు, ఎర్రమట్టి ఎర్ర దుమ్ము. జీపు కూడా అసలు ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది. చూడండి ఎట్లా ఊగుతుందో. చూడండి, ఎర్రమట్టి ఎర్ర దుమ్ము మొత్తము. మన వెహికల్స్ అయితే అస్సలు వెళ్ళవు, రోడ్డు బాగాలేదు, అడవిలాగుంది. వన్ కిలోమీటర్ ఇలా వెళ్ళాలి. తర్వాత ఒక 50 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దిగితే అప్పుడు ఉంటుందండి చూడాల్సింది అందమైన ప్రదేశము. బీచ్ అసలు చాలా బాగుంది. అందరూ నార్త్ గోవా వెళ్తారు ఎక్కువ, కానీ మేము సౌత్ వెళ్ళాము బాగుంటుందని. ఇక్కడ కయాకింగ్ చూడండి, ఈ కయాకింగ్ ఉంది ఇక్కడ. అటు ఇటు చెట్లు, మధ్యలో వాటరు. ఈ కొండ మధ్యలో చిన్న చిన్న హట్స్ ఉన్నాయి, నైట్ ఉండే వాళ్ళు ఉండొచ్చు. మేము ఇక్కడ కయాకింగ్ ఇది మనిషికి 400 తీసుకుంటున్నారు గంటకి. మేమిద్దరము 800. ఫస్ట్ అయితే నేను వీడియో తీయాలని వెళ్ళలేదు, కొంచెం వీడియో తీసిన తర్వాత నేను కూడా వెళ్ళాను. 1 అవర్కి 400 ఒక్కరికి. మేము 1 అవరే అనుకున్నాము, తర్వాత అది చూశాక అస్సలు రాబుద్ది కాలేదు. మేము 4 అవర్స్ ఆడుకున్నాము వాటర్లో. మా విహా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది వాటర్లో. అసలు వెళ్దాం దిగుదామంటే అస్సలు రావట్లేదు. సరే, తన బర్త్డే కదా ఈరోజు. ఈవినింగ్ వర్కా బీచ్లో ఫోటోషూట్, డెకరేషన్ అన్నీ వాళ్ళవే. 15,000 ఆన్లైన్లో అన్నీ బుక్ చేసేసారు హైదరాబాద్ నుంచే. మా విహా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ మామ దగ్గర కూర్చుంది, వంశీ మామ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను గోవా. నార్త్ వెళ్దాము అంటే వద్దు, సౌత్ చాలా బాగుంటుంది, సౌత్కి వెళ్దామని తీసుకొచ్చారు. ఇంకా బీచ్లు చాలా ఉన్నాయి, కానీ విహా పాప వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు జాబ్సే, 5 డేస్ కన్నా ఎక్కువ లీవ్ ఇవ్వలేదు. ఈ లోపల 1 కిలోమీటర్ వరకు లోపలికి రావచ్చు. ఆ లోపలికి వచ్చాక ఈ చిన్న రెస్టారెంట్ ఉంది ఇక్కడ. దాంట్లో స్నాక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్, స్నాక్స్, డ్రింక్ కూడా ఉంది. చాలామంది వచ్చి కొద్దిసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి కూల్ డ్రింక్స్, మందు అవన్నీ తాగి మళ్ళీ 1 కిలోమీటర్ ముందుకు వెళ్తారు. అసలు ఎంత బాగుందంటే వాతావరణం, పచ్చని చెట్ల మధ్యలో ఇలా చాలా బాగుంది. ఇక్కడ వరకే, బోర్డు వరకే వెళ్ళాలి మనము, మళ్ళీ రిటర్న్. మా విహా పాప అయితే వాటర్లో దిగి ఆడుకుంటా అంటుంది. మళ్ళీ ఈవినింగ్ బర్త్డే కదా, జలుబు చేస్తుందని మేము దించలేదు. అక్కడ కూడా కాలు పెట్టి ఆడుకుంటూనే ఉంది. మా వినోద్ ఈత కూడా కొట్టేస్తున్నాడు. విహా పాప దిగుతా అంటుంది, వద్దన్నాము, చేతులతో ఆడుకుంటుంది వాటర్ తీసుకొని.
వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో, కింద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. మేమైతే స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇస్తున్నాము. మాకు ఒక 15 మినిట్స్ పట్టింది. ఆనియన్ స్ప్రింగ్ రోలు మాకు పాపకేమో ఫ్రెంచ్ ఫ్రైస్. అక్కడ రెస్టారెంట్లో డీజే ఉంది. మాకు నచ్చిన సాంగ్స్ పెట్టమంటే పెట్టారు. ఆ సాంగ్స్ పెడితే డ్యాన్స్ వేస్తా అని చెప్పింది. చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో పాప. చూడండి నచ్చిన సాంగ్ పెట్టించుకొని డ్యాన్స్ వేస్తున్నారు. ట్రిప్కి సాంగ్ పెట్టించుకొని డ్యాన్స్ వేస్తున్నారు. అస్సలు ఆగట్లేదు మా విహా పాప. మళ్ళీ ఫ్రంట్కి వచ్చాము. మళ్ళీ 1 కిలోమీటర్ మళ్ళీ వెళ్ళాలి. అట్లా మన ఇష్టము, ఎన్నిసార్లు అయినా తిరగచ్చు 1 అవర్లో. 1 అవర్ అయిపోతే వాళ్ళు ఆపేస్తారు. చాలా బాగుందండి కోలా బీచ్. చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. మా ఇష్టం వచ్చినట్టు మేము నడిపేసుకున్నాం దీన్ని. చూడండి మళ్ళీ థర్డ్ ట్రిప్కి తనకు నచ్చిన సాంగ్ పెట్టమంటే పెట్టారు. డాన్స్ అయితే ఇష్టం వచ్చినట్టు వేసేస్తుంది. వాటర్లో ఫుల్గా ఆడేసింది. ఓకే బాయ్ అండి, మళ్ళీ కలుద్దాము. ఇదేనండి కోలా బీచ్. చాలా బాగుంది కోలా బీచ్. దీని ఆపోజిట్లోనే కయాకింగ్ ఇప్పుడు మేము వాటర్లో ఆడుకున్నది. కానీ ఇక్కడ బీచ్లో ఆడనివ్వట్లేదు. ఓన్లీ అక్కడ కయాకింగ్ ఉంది, అక్కడ వాటర్లో ఆడుకోవాలి. ఇక్కడైతే ఎవరిని అలౌ చేయట్లేదు. ఓకే అండి బాయ్.